హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్మాల్ ఫిష్ కర్రీ అనమాట. చిన్న చేపల పులుసు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేయాలనేది చూసేద్దాం. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, చాలా చిన్న చేపలు. వీటిని జాత్తాన్ని అంటారు ఇక్కడ అండమాన్లో. ఊర్లో ఏమంటారో ఏమో తెలియదు, మీకు తెలిస్తే కానీ కామెంట్ చేయండి. ఆ చేపలను మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి కర్రీకి తగినంత ఆయిల్ వేసి ఆయిల్లో మెంతులు ఆవాలు వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒక 2 వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని ముందుగా పక్కన పెట్టుకోండి గుజ్జు తీసుకొని. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు వేసుకొని కర్రీకి సరిపడే సాల్టు, ఇంకా పసుపు, ఒక 2 స్పూన్లు కారం, ఇంట్లో చేసుకొని మసాలా పౌడర్ వేసాను నేను. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ధనియాలు చేసుకున్న పౌడర్ అనమాట. అవి 2 స్పూన్లు వేసుకోవాలి. ఫిష్ కర్రీకి చాలా అంటే చాలా బాగుంటాయి. అవి కాస్త ఫ్రై అయ్యాక మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చేసుకున్నాక చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఆయిల్ పైకి తేలితే గ్రేవీ ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. కాస్త చిక్కగా తీసుకుంటేనే చేపల పులుసు చిక్కగా వస్తుంది. వేసాక కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ కూడా మళ్ళీ వేసుకోండి. నెక్స్ట్ చూడండి, పులుసు మరుగుతుంది కదా. ఈ మరిగే పులుసులో మనం ముందుగా రెడీ చేసుకున్న చిన్న చేపలను వేసుకోవాలి. ఈ చేపల పులుసు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చిన్న చేపలు భలే టేస్ట్గా ఉంటాయి ఇవి. ఈ చేపలు ఇంకా అప్పుడప్పుడు దొరుకుతుంటాయి, రోజు దొరకవు. కానీ చాలా చేపలు అండమాన్లో దొరుకుతాయిలే, మన ఊరు సైడ్ కన్నా ఇక్కడ బాగా దొరుకుతాయి. ఆ చేపలు వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే, చేపల పులుసు రెడీ. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఏ చేపలతో అయినా సరే చేపల పులుసు చేస్తే టేస్ట్ బాగానే ఉంటుంది కదా, కానీ ఈ చిన్న చేపలతో చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. చూసారా, వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.